హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఆంధ్రప్రదేశ్లో డీబీటీ ద్వారా దాదాపు 1,00,00,000 మందికి లబ్ధి చేకూరబోతోంది హైకోర్టు డైరెక్షన్ నేపథ్యంలో. ఆయా పథకాలకు సంబంధించి లబ్ధిదారులకు నేరుగా నగదు బదిలీ పథకాన్ని ఎలక్షన్ కమిషన్ ఆపివేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు దీనిపైన ప్రభుత్వానికి సూచించింది ఇమీడియట్గా ఒక్కరోజు లోపు 10వ తారీఖు రాత్రి లోపు దీనికి సంబంధించిన నిధులన్నింటినీ కూడా లబ్ధిదారుల అకౌంట్లో జమ చేయండి. అయితే ఈ అంశాన్ని ఎక్కడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి వీల్లేదు అంటూ హైకోర్టు చెప్పింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది రాష్ట్ర ప్రభుత్వం. బట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం ఉదయం నుంచి ఆ ఒక్క పేపర్ ఆర్డర్ని చూసి ఇంప్లిమెంట్ చేయడానికి తర్జన పడుతోంది. ఎలక్షన్ కమిషన్ ఎవరు ఆపుతున్నారు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు ఆగుతోంది? మిగతా కంప్లైంట్స్ పైన ఆగమేఘాలపైన స్పందించే ఎలక్షన్ కమిషన్ 1,00,00,000 మంది లబ్ధిదారులకు మేలు చేకూర్చే ఒక పథకానికి సంబంధించి వాళ్ళకు నిధులు ఇవ్వడానికి సంబంధించి దానిపై నిర్ణయం తీసుకోవడానికి ఎందుకు ఆలస్యం చేస్తోంది? ఎందుకు ఆగుతోంది? ఎలక్షన్ కమిషన్ పైన ఒత్తిడి తీసుకొస్తుంది ఎవరు? ఎలక్షన్ కమిషన్ పైన ఒత్తిడి తీసుకురావడం ద్వారా 1,00,00,000 మందికి లబ్ధి చేకూరకుండా అడ్డుపడుతున్నది ఎవరు? కనపడుతోంది క్లియర్గా కూటమికి సంబంధించిన నేతలు అని. ఈ లబ్ధిదారులకు నిధులు అందకుండా చేసేలా, ఆ నిధులు ఇవ్వకుండా ఉండండి అంటూ కంప్లైంట్ చేసిందే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు. ఇప్పుడు ఇవ్వద్దు, ఎన్నికల తర్వాత ఇస్తామని చెప్పండి అంటూ ఎలక్షన్ కమిషన్ పైన ఒత్తిడి తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్కి తెలుగుదేశం పార్టీ ఇచ్చిన కంప్లైంట్ మేరకే చేయూత కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతులకు ఇచ్చే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, రైతులకు అందించాల్సిన మిగతా నిధులు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా ఆగిపోయాయి. ఇప్పటికే ఆపారు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆపడానికి మీరే కారణమయ్యారు, మీరే లేఖలు పెట్టారు, దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయి. పెట్టిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఆపింది. సో రైతులు వీళ్ళంతా కూడా ఈ పర్టికులర్ టైంలో ఇబ్బందులు పడతారు, నష్టపోతారు. మళ్ళీ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా నెల రోజులకో ఎప్పుడుకో ఇస్తారో లేదో, తర్వాత ప్రభుత్వం ఏంటో తెలియదు. ఆల్రెడీ బటన్ నొక్కున్నాయి, అకౌంట్లో వేయడానికి మాత్రమే అనుమతి ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం అడిగింది. ఈసీని స్పందించలేదు, కోర్టుకు వెళ్ళింది, కోర్టు చెప్పింది. హైకోర్టు చెప్పిన తర్వాత హైకోర్టు చెప్పి దాదాపు 12 గంటలు దాటింది. ఈ అకౌంట్లో డబ్బులు వేయడానికి హైకోర్టు ఇచ్చిన సమయం ఇంకా 12 గంటలు మాత్రమే ఉంది. ఈలోపు ఆ నిధులు జమ చేయాలి. రేపు ఒక్కరోజు కలిస్తే ఎల్లుండి మళ్ళీ ఆదివారం చేయడానికి సంబంధించిన అవసరం ఉండదు. హైకోర్టు ఇచ్చింది కూడా 24 గంటలు మాత్రమే సమయం. 24 గంటల్లో 12 గంటల సమయం మించిపోయిన తర్వాత కూడా ఎలక్షన్ కమిషన్ ఇంకా స్పందించట్లేదు అంటే ఎలక్షన్ కమిషన్ ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తోంది? ఎలక్షన్ కమిషన్ ఎవరికి రాజకీయ ప్రయోజనాలు చేకూర్చాలని ఆలోచన చేస్తోంది? 1,00,00,000 మందికి సంబంధించిన ప్రజలకు అంది ఆర్థిక సాయం కంటే ఇంకెవరో రాజకీయ ప్రయోజనాలు ఎందుకు ఎక్కువైపోతున్నాయి ఎలక్షన్ కమిషన్కి? ఐఎమ్ మేకింగ్ అన్ ఎలిగేషన్ అన్ ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ పైన ఆరోపణ చేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి చూస్తే అలాగే ఉంది. సమయం గడుస్తున్న కొద్దీ లబ్ధిదారుల్లో ఆందోళన పెరిగిపోతుంది. ఈరోజు ఉదయానికి అకౌంట్లో పడిపోవాలి డబ్బులు పడతాయంటూ హైకోర్టు చెప్పింది. ప్రభుత్వం డబ్బులు రెడీ చేసింది. ఎందుకు ఆపుతోంది ఎలక్షన్ కమిషన్ అనే ఆందోళన లబ్ధిదారుల్లో కనపడుతోంది. ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి అనుమానంగా ఉంది. ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి కూటమికి మేలు చేసేలా ఉంది. ఎలక్షన్ కమిషన్ పనితీరు చాలా బయాస్డ్గా కనపడుతోంది. ఎలక్షన్ కమిషన్ ఇలా వ్యవహరించకూడదు. ఎలక్షన్ కమిషన్ అటానమస్గా ఉండేది రాజకీయ పార్టీల ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపించడానికి. బట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరిపించే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ కమిషన్ ఉన్నట్టు కనపడట్లేదు. మీరు రాజకీయ పార్టీలు రాజకీయ ప్రయోజనాలు పక్కన పెడితే ప్రజల ప్రయోజనాలు ఎందుకు ఆలోచన చేయట్లేదు? చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి. ఎన్నికల ముందు ఆగిన పథకాలు, దానికి సంబంధించిన నిధులు, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఎంతకాలానికి వేస్తున్నాయో లేదో చూస్తున్నాం. రీసెంట్ తెలంగాణ ఎగ్జాంపుల్ చూసాం. తెలంగాణలో రైతు బంధు నిధులు ఒక రోజులో రైతుల అకౌంట్లో పడాల్సినవి నిన్న మొన్న అకౌంట్లో పడే పరిస్థితి దాకా వచ్చిందంటే, దాదాపు 7 నెలలు ఆలస్యమైందంటే, 7 నెలలు డబ్బులు ఆలస్యమైతే రైతులు ఆ డబ్బులను ఎలా యూటిలైజ్ చేసుకుంటారు? పంటల కోసం, విద్యార్థులు ఫీజుల కోసం ఏ రకంగా యూటిలైజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది? ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు. ఇవన్నీ ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఆలోచించలేకపోతుంది? ఎలక్షన్ కమిషన్ పైన ఒత్తిడి తీసుకొస్తున్న ఆ అదృశ్య శక్తి ఎవరు? కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకుంటున్న పార్టీకి తోడుగా ఉన్న మరో పార్టీ, వీళ్ళందరూ కూడా రాష్ట్ర ప్రజల పాలిట, ఆ 1,00,00,000 మంది లబ్ధిదారుల పాలిట విలన్లుగా కనపడుతున్నారు. ఈ విలన్లుగా వాళ్ళు మారకుండా ఉండాలంటే తక్షణం ఎలక్షన్ కమిషన్ డెసిషన్ తీసుకొని వాళ్ళ ఎవరైతే లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు వెళ్లాల్సిందో వాటికి క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ ఇంకా క్లియరెన్స్ ఇవ్వకుండా ఆపడం వెనుక రీజన్ ఏంటో కూడా బయట పెట్టాల్సిన అవసరం ఖచ్చితంగా కనపడుతోంది.